భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని మోదీ ఫోన్ చేయకపోవడమే కారణమని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఒప్పందం దాదాపు ఖరారైన సమయంలో మోదీ వెనక్కి తగ్గారని ఆయన చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ లుట్నిక్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం వాస్తవం కాదని స్పష్టం చేశారు. గడచిన 2025 సంవత్సరంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ 8 సార్లు ఫోన్ ద్వారా సంభాషించుకున్నారని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య భాగస్వామ్యానికి సంబంధించి అనేక అంశాలపై వారు చర్చించారని గుర్తు చేశారు. నాయకుల మధ్య సమన్వయం లేదన్న వాదనను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. పరస్పర గౌరవప్రదమైన స్నేహపూర్వక సంబంధాలు ఇద్దరు నేతల మధ్య కొనసాగుతున్నాయని ప్రభుత్వం వివరించింది. అమెరికా మంత్రి వ్యాఖ్యలో ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన ద్వైపాక్షిక బంధాలను ప్రతిబింబించటం లేదని భారత్ అసహనం వ్యక్తం చేసింది. వాణిజ్య ఒప్పందం కోసం 2025 ఫిబ్రవరి నుండి ఇరు దేశాల బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయని జైస్వాల్ తెలిపారు. సంక్లిష్టమైన వాణిజ్య చర్చలను కేవలం ఒక ఫోన్ కాల్తో ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని భారత్ వాదిస్తోంది. భారత్కు కేవలం 3 వారాల గడువు ఇచ్చామని, ఆలోపు స్పందించకపోవడంతో ఇండోనేషియా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకున్నామని లుట్నిక్ పేర్కొన్నారు. దీనివల్ల భారత్ ప్రాధాన్యత కోల్పోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్తో ఒప్పందాన్ని వ్యక్తిగత అంశాలతో ముడిపెట్టడం సమంజసం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య చర్చల్లో ఉండే సాంకేతిక ఇబ్బందులను విస్మరించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వల్ల సంబంధాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. పరస్పర ప్రయోజనం చేకూర్చే సమతుల్యమైన ఒప్పందం కోసం భారత్ ఇప్పటికీ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ పునరుద్ధరించింది. చర్చలను ఒక తార్కిక ముగింపుకు తీసుకురావడానికి భారత్ సిద్ధంగా ఉందని జైస్వాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం భారత ఎగుమతులపై 50% వరకు భారీ సుంకాలను విధిస్తున్న తరుణంలో ఈ వివాదం చోటు చేసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా కొత్త ఆంక్షలు విధించే అవకాశం ఉండటం కూడా భారత్ను కలవరపెడుతోంది. ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తూ తగిన దౌత్యపరమైన చర్యలు చేపడుతోంది. రానున్న రోజుల్లో మోదీ, ట్రంప్ మధ్య జరగబోయే సంభాషణలు ఈ ఉద్రిక్తతలను తగ్గిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.